ఆగస్టు 14న ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న రజనీకాంత్ నాగార్జున కలిసి నటించిన కూలీ అలానే ఎన్టీఆర్ వార్ 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే టికెట్స్ రేట్స్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటిదాకా కొంతమంది కూలీకి సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది వార్ 2కి సపోర్ట్ చేసి తెలుగు వాళ్ళు డబ్బింగ్ సినిమా అయినా కానీ మంచి సినిమా అయితే ప్రేమ చూపిస్తారని నిరూపించారు. కానీ టికెట్స్ రేట్స్ విషయంలో మాత్రం ఈసారి తగ్గేలా లేరు. టికెట్ ప్రతి రాష్ట్రంలో ఒకే రేట్ ఉంటే మన తెలుగు రాష్ట్రంలో మాత్రం టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూలీ సినిమా చెన్నైలో మల్టీప్లెక్స్ లో ప్రైమ్ సీట్లకి టికెట్ రేటు 183 రూపాయలు మాత్రమే. మామూలు క్లాసిక్ సీట్లకైతే 57 రూపాయలు. అదే ఇక్కడ టికెట్ 415 రూపాయలు. సింగిల్ స్క్రీన్ కి 250 రూపాయలు ఉన్నాయి. అలానే ఉత్తర భారతదేశంలో వార్ 2 హిందీ వర్షన్ కి కూడా ఎటువంటి ప్రత్యేక పెంపు లేకుండా సాధారణ ధరలకే విక్రయించనున్నారు. మల్టీప్లెక్స్ లో 250 రూపాయలు, సింగిల్ స్క్రీన్లకు 70 రూపాయలు. కానీ మనకి 250 నుంచి 415 రూపాయలు ఉన్నాయి. ఇది ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తుంది. మొన్న వచ్చిన నరసింహ చిత్రం టికెట్ మల్టీప్లెక్స్లలో కేవలం 150 రూపాయలు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు సినిమా రిలీజ్ అయిన 3 వారాలు అవుతున్నా కూడా థియేటర్స్ కి వెళ్తున్నారు. టికెట్ ధర 500 దాకా ఉండడంతో మధ్యతరగతి వ్యక్తి థియేటర్లకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. పైరసీకి, ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి సినిమాలంటే ప్రేమ. ఆ ప్రేమని ఇలా దోచుకోవడం ఎంతవరకు న్యాయం? తెలుగు సినిమాకి ఎప్పుడూ లేనంత బడ్జెట్ పెట్టారు. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా ఇదే బడ్జెట్టా?